సార్ నా పేరు మంచు గోపాల్ నాయుడు. సర్నేమ్ అంటే నిక్ నేమ్ సతీష్ అని పిలుస్తుంటారు. మాది పక్కన కొటాల గ్రామం, మోహన్ బాబు కాలేజీ వెనక. మా అమ్మగారు మా నాన్న వ్యవసాయం, పటావి నాయుడు సరస్వతమ్మ. మాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మేము పెద్దగా చదువుకోలేదండి. మా అమ్మ మా నాన్న చదివించారు కానీ మాకు పెద్దగా చదువు అవ్వలేదు. ఎందుకంటే మా పక్కన కొంతమంది జులాయిలతో తిరిగి కొంచెం అటు ఇటు అయిపోయాము. నేను ఇంటర్మీడియట్ చదివాను చంద్రగిరి జూనియర్ కాలేజీలో. కాలేజీ ప్రిన్సిపల్ నన్ను ఎగ్జామ్ రాయకుండా పంపించేసినాడు. ఎందుకు అంటే ఈ కాలేజీకి సరిగ్గా రాలేదు, వీడిని రాసే అర్హత లేదని. అక్కడి నుండి నేను హైదరాబాద్ వెళ్ళానండి. హైదరాబాద్ వెళ్ళి ఒక మహానుభావుడు తీసుకెళ్లారు. అక్కడి నుండి నేను అప్పుడు యూట్యూబ్ అవన్నీ ఏం లేవు. ప్రాక్టికల్గా ఏదన్నా వర్క్ నేర్చుకోవాలంటే ప్రాక్టికల్గా చూసి నేర్చుకోవాలి. నేర్పించే వాళ్ళు కూడా ఉండరు. అసిస్టెంట్గా వర్క్ చేయాలి. నేను అట్లా ఒక 1 year అసిస్టెంట్గా వర్క్ చేశాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒక చోట జాయిన్ చేయించారు, ప్రియదర్శిని రామరెడ్డి అని. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా ఆ స్టూడియోలో ఒక 1 year నిల్చుకొని వర్క్ నేర్చుకొని దాని తర్వాత ఎడిటర్ అయ్యాను. కనికా పరమేశ్వరి, నాగబాల, పున్నమి నాగు, మట్టి మనుషులు ఇటువంటి పెద్ద పెద్ద సీరియల్స్కి మా టీవీ కాదు ఈటీవీకి వచ్చే సీరియల్స్కి అన్నిటికీ ఎడిటర్గా, డబ్బింగ్ ఎడిటర్గా వర్క్ చేశాను. దాని తర్వాత మా టీవీకి సీనియర్ ఎడిటర్గా అయ్యాను. దాని తర్వాత ఎన్టీవీకి వచ్చాను. మళ్ళీ సాక్షి టీవీకి వచ్చి నేను చాలా పెద్ద పాత్ర పోషించానండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నా ప్రజెంటేషన్స్ అన్నీ మంచి పేరు తీసుకొచ్చాయి సాక్షి టీవీకి. దాని తర్వాత కొన్ని క్షణిక ఆవేశంలో రిజైన్ చేసి వచ్చి నేను తిరుపతిలో పెట్టానండి స్టూడియో. నేను పెట్టినప్పుడు చాలా తక్కువ ఉండేటివి తిరుపతిలో. ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు అవుతూ ఉంటుంది నేను పెట్టి. అప్పుడు నేను వాడే కెమెరాలు కానీ నా స్టైల్ కానీ అప్పుడు పెద్దగా ఉండేది కాదు. ఒకరో ఇద్దరు వాడేవాళ్ళు కెమెరాసు. నేను ఒక హైదరాబాద్లో ఒక 25 yearsగా మీడియాలో ఉన్నాను కాబట్టి అందరూ బాగుండాలి, ఇక్కడ కూడా కమ్యూనిటీ లాగా అందరినీ కలుపుకొని పోవాలి అని చెప్పి ఒక టీం వర్క్ లాగా ఒక ఆఫీస్లోనే జాయిన్ చేయించుకొని 10th class చదువుకున్న పిల్లల్ని అందరినీ ట్రైన్ చేసి అక్కడే భోజనము, అకామిడేషను, ఒక 2 కార్లు, 4 బండ్లు, వాళ్ళకన్నీ మెయింటెనెన్స్ నేనే చూసుకొని చేశాను. దాంట్లో ఒక 30 members దాకా నా దగ్గర మంచి ట్రైన్ అయ్యారండి. ఎందుకు అట్లా ట్రైన్ అయ్యారంటే నేను రెగ్యులర్గా నాకు అసలు ఫోటోగ్రాఫర్ కాదు, నేను ఎడిటర్. నేను దీన్ని నేర్చుకొని కొత్తదనంగా ఎట్లా ప్రజెంట్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన డబ్బుకు మనం కరెక్ట్గా న్యాయం ఎట్లా చేయాలి అన్నది నేను చాలా స్టడీ చేసి దాని తర్వాత వీళ్ళకి నేర్పాను. కోవిడ్ అప్పుడు చెల్లాచెదరైపోయారు, అంటే వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను హైదరాబాద్లో కూడా నా బ్రాంచ్ ఉండింది, అక్కడ ఇంకా చాలా బాగా జరిగేది నాది ఆఫీసు. మళ్ళీ దాని తర్వాత కోవిడ్ తర్వాత స్టాఫ్ వెళ్ళిపోవటం వల్ల నాకు ఎవరు సెట్ కాకుండా పోయేవారు. ఈ హైదరాబాద్లో నేను వర్క్స్ ఇచ్చినా నాకు వర్క్లు చేసేవాళ్ళు కాదు, ఇక్కడ తిరుపతిలోనూ నా వర్క్లు చేసేవాళ్ళు కాదు. ఎందుకు చేసేవాళ్ళు కాదు అంటే నేను కొంచెం కష్టపడి పని నేర్చుకున్నాను కాబట్టి దాని విలువ నాకు తెలుసు కాబట్టి నేను కరెక్ట్గా చూస్తాను ప్రతి వర్క్. అందుకని చెప్పి నాకు ఎవరు సారీ సార్ మేము చేయలేము మీ వర్క్ అనేసి ఇదేవాళ్ళు. ఇప్పుడు నా స్పెషాలిటీ ఏంటి బయట వాళ్ళకు నాకు ఏంటి అని అంటే, జనరల్గా నేను ఎక్కువ శ్రీ కన్వెన్షన్లో చేస్తాను. నాది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోకి ది బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న స్టూడియోగా పేరు వచ్చింది. నేను పెట్టిన ఫస్ట్ ఇయరే నాకు అప్పుడు ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు ఎవరైనా క్లయింట్స్ కొంచెం పిండిస్తే రొట్టి ఇంత ఇచ్చేవాడిని నేను. ఎందుకు అంటే దాని విలువ నాకు తెలుసు కాబట్టి. ఎక్కడ కూడా 1 రూపీ కూడా నేను చీట్ చేయలే, ఇప్పటి వరకు నేను చీటింగే చేయలేదు ఎక్కడ కూడా. అందుకని నా ప్రాఫిట్ కూడా పెద్దగా ఉండదు. పెద్ద ఆర్డర్లే చేశా. 18 లక్షలు 19 లక్షల వరకు నా ఫోటోగ్రఫీ వెళ్ళింది. బయట వాళ్ళకు నాకు ఏంటి డిఫరెన్స్ అంటే, జనరల్గా వీడియో కెమెరామెన్స్ ఇక్కడ లోకల్లో కానీ ఎక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్లో కానీ సార్ ఒక స్టేజ్ ఎక్కారనుకోండి, పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు బంధువులు రెడీ సార్ నిల్చుకోండి అని చెప్పేసి నిల్చుకున్న తర్వాత ఇట్లా జూమ్ వెళ్ళి ఇట్లా ప్యానింగ్ తీసుకొచ్చి ఒక షాట్ తీసేసి కట్ చేసేస్తారు. దాని తర్వాత ఓకే రెడీ అని పంపించేస్తారు. నేను వచ్చిన తర్వాత నేను ఎట్లా చేశాను అంటే, అక్కడ వచ్చి మాట్లాడేది న్యాచురాలిటీ. సార్ బాగున్నారా, మామ బాగున్నావా, అత్తరా లేదా, ఈ న్యాచురల్ అంతా నేను దాంట్లో రికార్డ్ చేయించి క్లుప్తంగా అంటే సోదంతా తీసేసి పెద్ద మ్యారేజ్ అంటే 1 గంట 15 నిమిషాలకు క్లోజ్ చేయించేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చూడరు కాబట్టి ఎప్పుడన్నా
పెళ్లిళ్ళు పబ్బాలు ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు దాన్ని సరదాగా చూసుకునేటట్టు దాన్ని నీట్గా భోజనాలు తినేవాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడ మాట్లాడేది రిసెప్షన్ పైన నిలబడుకునేది ఇవన్నిటినీ కలిపి 1 గంట 15 నిమిషాలకు నేను క్లోజ్ చేపిస్తాను. అట్లే వెడ్డింగ్ కూడా ఏం చేస్తానంటే ఒక అయ్యవారికి కెమెరాలు పెట్టి మంత్రాలన్నీ రికార్డ్ చేసుకొని అట్లా నా ప్రజెంటేషన్ అట్లా ఉంటుంది. ఇంకొంచెం హై ఎండ్ టీజర్ అంటే 5 నిమిషాల టీజర్ ఉంటుందండి. 5 నిమిషాల టీజరు కరెక్ట్గా ఒక 10 క్లిప్పులు వేసేసి ఒక పాట వేసేస్తే టీజర్ అయిపోతుంది. కానీ నేనేం చేస్తానంటే ఎడిటర్ కాబట్టి ప్రతిదీ ఆ మీనింగ్కు తగినట్టు ఆ బీట్కు తగినట్టు ఆ విజువల్ ఎత్తుక్కొని నేను టీజర్ ఎడిటింగ్ చేసేవాళ్ళని. నా ఆల్బమ్ ఒక్క నిమిషం ఇప్పుడు ఫర్ సపోజ్ సార్ ఆల్బమ్ ఒక్కటి నా ఆల్బమ్ చూపెట్టు ఒకటి కంపోజ్ ఫొటోస్ చూపెట్టలేదు ఒకటి ఇంకొకటి పక్కన ఏదన్నా సరే ఇంకొకటి ఏదన్నా గుడ్ ఇప్పుడు ఇది ఆల్బమ్ కంపోజిషన్ సార్. ఏంటి నా స్పెషాలిటీ అంటే ఇదే ఆల్బమ్ కంపోజిషనే నాది స్పెషాలిటీ సార్. అందరూ జేపెగ్ అనే ఫార్మాట్లో షూట్ చేస్తారు సార్, నేను రా ఫార్మాట్లో షూట్ చేస్తాను. అంటే 6 MB 7 MB ఉంటుంది జేపెగ్ అనేది, రాలో తీస్తే 60 MB వస్తుంది. దాన్ని నేనేం చేస్తానంటే లైట్ రూమ్ కరెక్షన్ చేస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి లిప్స్టిక్ స్కిన్ టోను వాటన్నిటిని ఓపిక్గా ఎడిట్ చేసి మీరు ఎంత జూమ్ చేసినా కూడా దాంట్లో క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడంతా ఏం చేస్తారంటే జనరల్గా ఫిల్టర్లు వాడేసి ఫేస్ మీద ఒక ఫిల్టర్ వాడి అందంగా వచ్చింది అని చెప్పేసి ఏదో బాక్సుల్లో పెట్టేసి కంపోజ్ చేసి ఇచ్చేస్తారు. నేను అట్లా చేయను. ఫోటోని చూసి ఆ ఫోటోకు ఎట్లా బాగుంటుంది, షీట్ ఏది వాడాలా అని చెప్పి ఇట్లా ఆల్బమ్ కంపోజ్ చేస్తాను సార్. ఇది స్పెషల్, ఎందుకంటే జనరల్గా అందరికీ తెలియదు. ఏదో ఆల్బమ్ వచ్చింది ఇంటికి ఓకే ఇచ్చేసినాడు, ఏదో 4 గంట తిరగేసి ఓకే పెట్టేస్తారు. కానీ నా దృష్టి మాత్రం వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏం చేసాం, మనం ఏం క్వాలిటీతో ఇచ్చాం, ఇట్లా మెయింటైన్ చేస్తాం. ఇది వెస్టర్న్ స్టైల్ డిజైన్ ఆల్బమ్. ఎక్కడ ఏ పేర్లు ఉండవు, పేరు ఉన్నా కూడా చిన్నదిగా ఉంటుంది, కొటేషన్ చిన్నదిగా ఉంటుంది. సబ్జెక్ట్ని డామినేట్ చేయకుండా కంపోజ్ చేయటం ఆల్బమ్ డిజైనింగ్. ఈ ఆల్బమ్ డిజైనింగ్ని ఈ ప్రింటింగ్ ఏంటంటే బెంగళూరులో బ్రాండెడ్ ప్రింటింగ్ కెన్వేరా బ్రాండెడ్ ప్రింటింగ్ అనేది ఉంటుంది. నేను పెట్టినప్పటి నుండి తక్కువ డబ్బు నాకు ఇచ్చినా కూడా లోకల్లో ప్రింట్ వేయాల్సి వచ్చినా కూడా నేను లోకల్లో ప్రింట్ వేయించేవాడిని కాదు, అన్ని బెంగళూరు కంపెనీ బ్రాండెడ్కే పంపించేవాడిని. ఈ మన చిత్తూరు జిల్లాలో ఒక 3 మాత్రమే హైయెస్ట్ ఆర్డర్లు వాళ్ళకి ఇచ్చారు. దాంట్లో నేను ఒకడిని, బెంగళూరు బ్రాండెడ్ కంపెనీకి ఇచ్చినాను. దాని తర్వాత బెంగళూరులో క్వాలిటీ రాలేదు, కంపెనీ వేరే వాళ్ళకి అమ్మేశారు అని చెప్పి నేను చాలా సెర్చ్ చేసి సూరత్ నుండి ప్రింట్ వేయిస్తాను. సూరత్ నుండి ఫ్లైట్కు హైదరాబాద్ వచ్చి అక్కడి నుండి తిరుపతికి వస్తాయి. ఏంటి స్పెషల్ అంటే ఒక పేపర్ నుండి ఒక పేపర్ అతుక్కోకుండా ఉండటానికి ఇది క్వాలిటీ మెయింటైన్ చేస్తాను సార్. నా ఒక చిన్న టీజర్ ప్లే చేస్తాను. నేను పెట్టిన ఫస్ట్ ఇయర్ వచ్చిన టీజర్. వన్ మినిట్ సార్. ఇట్లా నా టీం ఇట్లా ఉండేదండి. అప్పట్లో క్వాలిటీ అంత పెద్దగా ఉండదు, ఇప్పుడు మంచి క్వాలిటీస్ వచ్చాయి. అప్పట్లో నేను చేసిన ప్రాజెక్ట్స్ అండి. ఇది శ్రీ మొబ్బు దేవనారాయణ రెడ్డి గారి వాళ్ళ బాబుది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం ఇచ్చిన బిఎన్ఐకి. థ్యాంక్ యూ.